శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏది అంటే అండి, ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి వారి దేవాలయం అండి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, ఎక్కడుంది ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నదీ తీరంలో వెలిసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రమే ఈ ధర్మస్థల. భారతదేశంలో అత్యంత పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఇది చాలా ప్రసిద్ధి పొందింది. ధర్మం నిలిచినటువంటి స్థలం అనేటువంటి అర్థాన్ని కలిగినటువంటి ఈ పేరే ఈ క్షేత్ర మహిమాన్విత తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. భక్తి, దానం, సేవ, న్యాయం, సర్వమత సమన్వయం ఈ 5 మూల సూత్రాలు కూడా ధర్మస్థల యొక్క ఆధ్యాత్మిక ఆత్మగా నిలిచేయండి. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ మంజునాథేశ్వర స్వామివారు అయినప్పటికీ ఈ క్షేత్రం కేవలం శైవ పరంపరకే కాకుండా వైష్ణవ సంప్రదాయానికి, జైన సంప్రదాయానికి, ధర్మదేవత ఆరాధనకి ఇవన్నీ ఒకే చోట సమన్వయంగా కొనసాగడం ధర్మస్థలం క్షేత్రం యొక్క ప్రత్యేకత. అందువల్ల ఈ స్థలాన్ని ధర్మస్థల, సనాతన ధర్మ సమగ్ర క్షేత్రం అని పండితులు కూడా పేర్కొంటూ ఉంటారు. ఈ యొక్క స్థల పురాణం ఏమిటి అంటే అండి, పురాణాల కథనం ప్రకారం ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో కుడుమ అని పిలిచేవారు. ఒక వైష్ణవ గృహస్థుడైనటువంటి బెర్మన్న పెర్గడే అనేటువంటి దంపతులు ఇక్కడ నివసించేవారు. వారు అతిథి సత్కారం, అన్నదానం, ధర్మాచరణలో ప్రసిద్ధి పొందారు. వారి యొక్క భక్తి, సేవ చూసి సంతోషించినటువంటి ధర్మదేవతలు వారి ఇంట్లోనే నివసించారు అని చెప్పి కథనం అంతా కూడా చెప్పబడుతోంది. తర్వాత ధర్మదేవతలు శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు జరగాలని ఆదేశించారని విశ్వాసం. ఈ శివలింగమే నేటి మంజునాథ స్వామి వారిగా లింగంగా ఆరాధించబడుతోంది. ధర్మాచరణ వల్లే ఈ ప్రాంతం అంతా కూడా ధర్మస్థలగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లింగం అత్యంత పవిత్రమైనటువంటిదని భావించబడుతూ ఉంటుంది. మంజు అంటే పవిత్రత మరియు శాంతి, నాథ అంటే పరమేశ్వరుడు. భక్తుల యొక్క పాపాలని కూడా హరించి, కష్టాలని తొలగించి, మోక్ష మార్గాన్ని ప్రసాదించేటువంటి గొప్ప లింగమే ఈ మంజునాథేశ్వరుడు అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ ఒక్కసారి దర్శనం చేస్తే అండి పాపక్షయం, కుటుంబ శాంతి, సంతాన ప్రాప్తి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత, ఇక్కడ జరిగేటువంటి రుద్రాభిషేకం, మహాపూజలు అత్యంత ఫలప్రదమని భావిస్తూ ఉంటారు. ధర్మస్థల అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే, ఆలయ పరిపాలన వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి హెగ్డే కుటుంబం. ప్రధాన దేవుడు ఈశ్వరుడండి. పూజలు అర్చకులు శైవార్చకులు. ఈ సమన్వయం భారతీయ సనాతన సంస్కృతిలో సహన సమగ్రత భావాల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. వైష్ణవం మధ్య విభేదం లేని ఈ క్షేత్రం ప్రకటిస్తూ ఉంటుంది. ధర్మస్థలం యొక్క ప్రపంచ ప్రసిద్ధి పొందడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అండి, నిత్యం అన్నదానం. రోజు వేలాది కాదండి, లక్షలాది భక్తులకి ఉచితంగా భోజనం అందించబడుతూ ఉంటుంది. కులం, మతం, జాతి, భాష, ఆర్థిక స్థితి ఎలాంటి భేదభావం కూడా లేకుండా ఇది కేవలం ఒక సేవ అండి. అంతేకాకుండా ఒక ధర్మంగా జరిగేటువంటిది ఈ అన్నదానం. మనకి ఈ ధర్మస్థలలో చూసినట్లయితే సామాన్యులు కూడా ఇక్కడ ఎటువంటి వారైనా సరే ఈ యొక్క అన్నదానాన్ని చేసినట్లయితే చాలా గొప్ప అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ వివాదాలు, సమస్యలు స్వామి ఎదుట ప్రమాణంగా చెప్తారు. అబద్ధం చెప్తే పాపవల్లం తప్పదనే గాఢ విశ్వాసం కూడా ఉంది. అందువల్ల ధర్మస్థలాన్ని ధర్మ న్యాయ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రజల్లో నీతి, నిజాయితీ, ధర్మబద్ధత, జీవనాన్ని పెంపొందించేటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థగా ఈ క్షేత్రం చెప్పబడుతోంది. ధర్మస్థల సమీపంలో ఉండేటువంటి గోమటేశ్వర బాహుబలి విగ్రహం జైన ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. అహింస, త్యాగం, వైరాగ్యం ఈ 3 సూత్రాలని కూడా సందేశంగా తెలియజేస్తూ ఉంటారు. శైవం, వైష్ణవం, జైనం ఈ 3 సంప్రదాయాల సమన్వయం ధర్మస్థలాన్ని
విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెడుతోందండి. ధర్మస్థలంలో సంవత్సరం అంతా కూడా పండగ వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా మహాశివరాత్రి అత్యంత వైభవంగా, కార్తీక మాసం, అలాగే నవరాత్రులు, రథోత్సవం, భక్తి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ వేళల్లో కనుకనో లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం చేరుకుంటారండి. ధర్మస్థల భక్తులకి చెప్పేటువంటి ప్రధానమైనటువంటి బోధ ఏమిటి అంటే అండి, ధర్మాన్ని ఆచరించు, దానము చెయ్యి, దయతో జీవించు. ఈ 3 సూత్రాలు కూడా మానుష్య జీవనాన్ని పవిత్రంగా మారుస్తాయి. ధర్మస్థల ఒక ఆలయం కాదండి, ఇది ధర్మమైనటువంటి పాఠశాల, సేవా కేంద్రం, సమన్వయ చెప్పును, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. భక్తి, సేవ, న్యాయం, సమానత్వం ఈ 4 స్తంభాలపై నిలిచినటువంటి పవిత్ర క్షేత్రం ఏది అంటే ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి వారు. కృపతో భక్తుల యొక్క జీవితాలు ధర్మ మార్గంలో నడుస్తాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అండి. అంత అద్భుత క్షేత్రం ఇటువంటి బ్రహ్మాండ క్షేత్రాల్లో కూడా లేదండి. అంత గొప్పదైన క్షేత్రం ఏది అంటే ఈ మంజునాథ స్వామి వారండి. అందుకే ఈ క్షేత్రం తెలియని వారుంటూ ఉండరండి. ఈ క్షేత్రం ఎక్కువగా ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే శ్రీ మంజునాథ అనేటువంటి ఒక సినిమా ద్వారా అందరికీ కూడా, అంటే చాలామందికి తెలియంది కూడా ఈ సినిమా ద్వారా అందరికీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలామంది ఈ యొక్క కర్ణాటక వెళ్ళిన వారైతే కుక్కి సుబ్రహ్మణ్య వెళ్ళి తర్వాత ఈ యొక్క ధర్మస్థల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ అనేకమైనటువంటి క్షేత్రాలు ఈ చుట్టుపక్కలలో ఉన్నాయండి. ఈ యొక్క క్షేత్రానికి చేరుకోవాలి అంటే బెంగళూరు నుంచి కానీ మంగళూరు నుంచి కానీ చాలా సౌకర్యాలు అయితే ఉన్నాయండి. బస్సులు ఇవి కూడా చాలా వెళ్తూ ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య దాకా మనం ఈ ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి అయితే సుమారుగా 1 గంటన్నర సమయం అయితే పడుతుంది. అందరూ కూడా ఈ క్షేత్రానికి వెళ్ళి తప్పకుండా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఒకవేళ అలా ఎవరైనా చేసుకోలేని పక్షంలో ఉంటే మన ఛానల్లో యొక్క విశిష్టత విని స్వామివారిని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందువల్ల అంటే మనం ఒక్కసారైనా సరే ఈ స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే మనకి నిజ జీవితంలో న్యాయంగా నడిచేటువంటి అవకాశాన్ని స్వామివారు ప్రసాదిస్తారు అని. అందువల్ల అటువంటి గొప్ప క్షేత్రాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇటువంటి వీడియోలు అనేకమైనటువంటివి మనం చేసి పెట్టడం అయితే జరుగుతోంది. అందరూ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలన్నీ కూడా మీకు చేరువవుతాయి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు స్వస్తి.